ప్రతిదినం దేవునితో నేను. కుటుంబ వ్యవస్థలు, జీవన విలువలు అస్తవ్యస్తంగా మారుతున్న ఈ రోజుల్లో ప్రభువు దాసురాలు రెవరెండ్ డాక్టర్ జాయ్ చెరియన్ గారు దైవ దర్శనంతో ప్రభువు సన్నిధిలో కనిపెట్టి పొందిన 366 విభిన్న ధ్యానాంశములను ప్రతిదినం దేవునితో నేను అనే పుస్తక రూపంలో ప్రపంచానికి అందించారు. ఇది అనేకుల జీవితాలను ప్రభావితం చేసే ఒక విలక్షణమైన గ్రంథము. పరిశుద్ధాత్మ దేవుడు ఈ పుస్తకమును పఠించే ప్రతి ఒక్కరిని స్పృశించి శక్తితో నింపునుగాక. ఈ పుస్తకాలిప్పుడు అందరికీ అందుబాటులో ఉన్నాయి. ఈ నూతన సంవత్సరంలో దీనిని మీరు ధ్యానించండి, మీ బంధుమిత్రులకు ఆత్మీయ బహుమతిగా అందించండి. పుస్తక ప్రతుల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 9550504718, 9030757571. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాను. ఎంతోమంది స్త్రీలు భర్తలను పోగొట్టుకొని ఉన్నారు. వాళ్ళని ఈ లోకం విధవరాళ్ళు అంటది. విడిపోయిన కుటుంబంలో ఇదిగో భర్త తృణీకరింపబడిన స్త్రీలు అంటారు. కొందరు వివాహమే కాదు, వారు ఒంటరి మహిళలు అంటారు. ఏదేమైనా సొంత వారు దూరమైనప్పుడు లేక మరణం ద్వారా మనల్ని విడిచిపోయినప్పుడు ఆ కలిగే దుఃఖం ఇంతంత కాదు. అప్పుడు నేను చెప్పినాను, పచ్చని చెట్టు మీద ఒక చెట్టు కొమ్మ తెంపగానే చెట్టు విలపిస్తుంది కదా, ఒకలాంటి నీరు కారుతూ ఉంటుంది. అంటే ఈ దుఃఖము సహజమే. అంతకంటే సహజము పరిశుద్ధ గ్రంథము ఏమంటుంది శ్రమల గురించి. ఈ లోకంలో మనకు తప్పకుండా శ్రమలు కలుగుతుందని ప్రభు ముందే చెప్పినాడు కదా. యోహాను సువార్త 16:33 ఉంది, ఈ లోకంలో మీకు శ్రమ కలగం. అంటే మీకున్న వారందరూ ఎల్లప్పుడు ఉంటారని, మీకున్న పరిస్థితులు ఏవి మారకుండా అలాగే ఉంటుందని. అలాంటి భరోసా లేదు. ఈ లోకంలో నీకు ఒడిదొడుకులు కావచ్చు, లోటుపాట్లు కావచ్చు, నీవు ఆనుకున్న గోడలు కూలిపోవచ్చు, నువ్వు ఆశ్రయించిన మనుషులు ఈ లోకం నుండి దాటిపోవచ్చు, నువ్వు ప్రేమించిన వ్యక్తులే నిన్ను ద్వేషించవచ్చు, నీ పరిస్థితులు తారుమారు కావచ్చు. ఇప్పుడు నేను బాగున్నాను అనుకుని మరుక్షణమే గుండెపోటు వచ్చి నీవు మరణించవచ్చు, లేక నీవు తీరని రోగం వచ్చి నీ అడ్రస్ మారిపోతుంది. ఎంతసేపు మన అడ్రస్ మారిపోవడానికి? ఇప్పుడు బాగున్నాం అనుకుంటాం, ఏదో తలలో హెమరేజ్ వచ్చింది, ఒక స్ట్రోక్ వచ్చిందంటే నేను అలాగే పెట్టారు అదే స్థలంలో, వెంటనే నీ అడ్రస్ ఏమవుతుంది? మారిపోతుందా? మారిపోతుంది. అంటే నువ్వు ఊహించలేని కార్యాలు, అనుకోనని కార్యాలు జరిగిపోతాయి జీవితంలో. కానీ ఒకటి స్థిరమైందని నాకు అనిపిస్తుంది, అది క్రీస్తులో ఉన్నని నిరీక్షణ. దేవునికి స్తోత్రం. హోప్ ఇన్ క్రైస్ట్. నీవు అందుకే కొలసీ పత్రికలో అపోస్తలుడైన పౌలు అంటాడు, మీరు క్రీస్తునందు వేరు పారి స్థిరంగా ఉండండి. అదొకటే స్థిరంగా ఉంది, తక్కిందంతా అస్థిరమే. మరి శ్రమ ఎందుకు కలుగుతుంది? ఒక సహోదరి నాకు మెసేజ్ ఇచ్చింది, SMS. అసలు ఎందుకు శ్రమలు కలగాలి? ఎందుకు నేను ప్రేమించిన వారు ఈ లోకం నుండి దాటిపోవాలి? నేను ఇక దేవుని మీద అలిగినాను, నేను ఇక మందిరానికి రాను, నేను ఇక దేవునికి ప్రార్థన చేయను, పాటలు పాడను, నేను ఇంత ప్రార్థన చేస్తే దేవుడు ఎందుకు వినలేదు అని ఇలాంటి ప్రశ్నలు మానవ సహజంగా అడుగుతారు. కానీ మనం విన్నట్టు భక్తులు అలాంటి ప్రశ్నలు అడగరు. నిజమైన భక్తులకు కూడా రావచ్చు సందేహాలు. పరిశుద్ధ గ్రంథంలో ఉంది, కీర్తనలు 16:3, భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, కేవలం వారు నాకు ఇష్టులు. అంటే భక్తులు తమ విశ్వాసాన్ని, తమ నిరీక్షణను పరిస్థితుల మీద కానీ, జరిగే సంగతుల మీద కానీ, వచ్చే అనర్థాల మీద కానీ, జరిగే అపాయాల మీద కానీ వారి భక్తి దాని మీద ఆధారపడి ఉండదు. వారు ఒక చెట్టులాగా దేవునిలో వేరుపారి స్థిరంగా ఉన్నారు. చూడండి, ఎంత లోతుగా మనం వేరుదంతే అంత మరి బలంగా ఈ లోకంలో ఉండగలం. గాలి రావచ్చు, తుఫాను రావచ్చు, సుడిగుండాలు ఎదుర్కోవచ్చు, అయినా మన విశ్వాసం స్థిరంగా ఉంటే సాతాను మనల్ని కుదపలేదు, కదపలేదు. అదైతే నిశ్చయం. ఎందుకంటే వీ హ్యావ్ గ్రేట్ ఫెయిత్ ఇన్ జీసస్. దేవుడు మనకు అన్యాయము చేయడు అని యోబు అంటున్నాడు. 10 మంది శవాలు చూస్తున్నాడు, పిల్లల శవాలు. ఒక్క బిడ్డ పోతేనే మనం తట్టుకోలేం. నా ప్రథమ కుమార్తె తారా చెరియన్
ప్రభు తీసుకున్నప్పుడు గిగిల్ నా కడుపులో 3 నెలలు. అప్పుడే నేను దేవుని దగ్గర ఒప్పుకున్నాను, దేవా నా కుమార్తెను నువ్వు తీసేసినావు కదా, కానీ ఇంకొక కుమార్తెని ఇస్తే మాత్రం తప్పకుండా నీ సేవకి ఇచ్చేస్తాను. నాకు కుమార్తెనే కావాల్సి ఉండే, ఎందుకంటే కుమార్తెను పోగొట్టుకున్నాను, ఒక కుమార్తెనే కావాలని కోరుకున్నాను. కానీ మన ఆలోచనలు దేవుని ఆలోచనలు చాలా ఎత్తుగా ఉంటుందట. భూమికి ఆకాశం ఎంత ఉన్నతంగా ఉందో అంత ఉన్నతంగా ఉంటుంది. కొడుకే పుడతాడు, మరి పాపనే పుడుతుంది, ఆమెలాగానే ఉండాలి, తారాలాగానే ఉండాలి అని ఆశించినాను. చివరకు బాబు పుట్టినాడు, ఆ బాబే నిఖిల్ చర్యన్. అయితే నేను ఒప్పుకున్నట్టు, దేవా ఈ బాబునైతే నేను నీకే ఇస్తాను, నన్ను అడిగినట్టు పాపని ఇవ్వలేదు కదా, బాబుని ఇచ్చినావు, పాప ఇచ్చినా బాబు ఇచ్చినా నీకు ఇస్తాను, కానీ బాబుని ఇచ్చినందుకు పూర్తిగా నీ సేవ చేయాలని ఆ క్షణం నుండి నేను కోరుకున్నాను. అయితే దేవుడు ఇచ్చినవి ఏవైనా మనం సంతోషంతో తీసుకుంటున్నాము. దేవుడు మనల్ని మనపూర్వకంగా బాధ పెట్టే దేవుడు కాడు. విలాపవాక్యం 3:33లో ఒక మాట ఉంది, హృదయపూర్వకంగా ఆయన నరులకు విచారమైనను బాధ అయినను కలగజేయడు. 32 ఆయన బాధ పెట్టినను తన కృపా సమృద్ధిని బట్టి జాలిపడం. అంటే మనం బాధపడడం దేవునికి ఇష్టమా? మనము వ్యసనపడము దేవుడు చూచి ఊరుకుంటాడా? దేవునికి జాలి లేదా? దేవునికి కరుణ లేదా? ప్రేమ లేదా? అసలు ఎందుకు దేవుడు శ్రమ కల్పిస్తాడు? నాకైతే జవాబు దొరికింది, నాకు ఎప్పుడో జవాబు దొరికింది. లేకుంటే నా కుమార్తె చనిపోయినప్పుడే నేను ఈ మార్గం నుండి తొలగి వేరే మార్గంలోకి వెళ్ళిపోయేదాన్ని. ఎందుకు జరిగింది ఇలా? నా కుమార్తె అంత అందగత్తే, భూమి నుండి పడిన ఒక దూతలాగా ఉండింది. ఆమె ఎందుకు ఇచ్చినాడు దేవుడు, ఎందుకు తీసుకుంటున్నాడు దేవుడు? కానీ చనిపోకముందే నా తల్లి నన్ను హెచ్చరించింది. ఆమె ఒక 2 రోజులైతే ఆమె ప్రాణం పోతున్నప్పుడు ఆమె నన్ను పిలిచింది. ఎందుకంటే నేను బ్యాంక్ నుండి రాగానే నా మొట్టమొదటి పని ఏంటంటే, నా అందమైన కూతుర్ను ముద్దాడి కాలు మీద ఆడించి ఎంత మురిసిపోయేదాను. అప్పుడు ప్రభువులో నేను నాటబడలేదు. నా తల్లి పడక మీద నుండి నన్ను గద్దించింది. ఏమని గద్దించిందంటే, నువ్వు చాలా మురిసిపోతున్నావు అందమైన బిడ్డను ఎత్తుకొని. నీకు ఒక వాక్యం ఉంది తెలుసా పరిశుద్ధ గ్రంథములో, నువ్వు దేవుని కంటే అధికంగా దేన్ని ప్రేమిస్తావో అది ఒక్క దెబ్బతో నీ కంటికి ఇంపైన దాన్ని తీసేస్తాడు అన్నది. షాక్ అయిపోయాను నేను. ఇది ఎజెకియెల్ గ్రంథంలో ఉంది, నేను అనుకుంటా 16వ అధ్యాయంలో 18లోనే ఉంది. నీ కంటికి ఇంపైన దాన్ని ఒక్క దెబ్బతో ఆయన తీసివేస్తాడు. నేను ఎందుకు అలా మాట్లాడుతున్నావు అమ్మా, ఇంత చక్కని పాప, దాదాపు 4 సంవత్సరాలు ఎంత ముద్దుగా అనిపించేది, నువ్వు ఎందుకు అలాగా? దేవుడు ఇచ్చి మళ్ళీ తీసుకుంటాడా అంటే, అమ్మ ఒక మాట అన్నది. ఏమన్నదంటే, దేవుడు ఇస్తాడు, కానీ నువ్వు ఇచ్చిన దాని వైపు చూస్తూ ఇచ్చిన వాడిని మరిస్తే, ఇచ్చిన వస్తువుని ఇప్పుడు నాకు ఎవరైనా ఇది ఇచ్చినారనుకోండి, నేను దీన్నే చూస్తూ మురిచిపోయి ఆ ఇచ్చిన వాళ్ళు ఎవరో కూడా మర్చిపోతే అది దేవునికి ఇష్టము కాదు. దేవుడు ఇచ్చినాడు, ద గివర్ ఆఫ్ ఆల్ గిఫ్ట్స్, ద సోర్స్ ఆఫ్ ఆల్ రిసోర్సెస్. ఆయన ఇచ్చినాడు, మనం అనుభవిస్తున్నాం. కొన్ని సందర్భాల్లో శిక్ష తప్పకుండా వస్తుంది. నీ దృష్టి దేవుని మీద కాకుండా ఈ లోకరీతిగా ఉన్న కార్యాల మీద నువ్వు ఎక్కువ ఏకాగ్రత చూపినప్పుడు తప్పకుండా నిన్ను శిక్షకు ఆయన అప్పగిస్తాడు. నా జీవితంలో నన్ను శిక్షించడానికి లేక నన్ను ప్రభు తట్టు లాగడానికి, అశాశ్వతమైంది లోకం, శాశ్వతమైంది దేవుని ప్రేమని రుజుపరచడానికి ఒక్క దెబ్బ కొట్టినాడు దేవుడు. దేవుడు ఎందుకు కొడతాడు? దేవుడు ఎందుకు మరి ప్రేమాస్వరూపి ఆయన ఎందుకు శిక్షిస్తాడు అంటే, నాకు అర్థమైంది, పరిశుద్ధులను ఇంకా పరిశుద్ధపరచడానికి ఆయన ఇబ్బంది కొలిమిలో ఏం చేస్తాడట? పుటం వేస్తాడట. ఆయన మనపూర్వకంగా ఎవరిని బాధించాడు, శ్రమ పెట్టాడు, ఆయన నొప్పి కలగనీయడు. కానీ దేవుని చిత్తాన్ని నువ్వు నెరవేర్చకుంటే, దేవుని చిత్తం నీ పట్ల ఉన్నదని తెలిసి కూడా దేవుని చిత్తానికి లొంగకుంటే, అది లూకా 12:47లో ఉంది, యజమాని చిత్తం ఎరిగి ఉండి దాన్ని నెరవేర్చకుండా ఉన్నట్లు సిద్ధపడకుంటే ఒక్క దెబ్బ కాదు, ఎన్ని దెబ్బలు తగులుతాయంట? అనేక దెబ్బలు తగులుతుంది. ఇదొకలాంటి శ్రమ. మరి ఈ భారతదేశంలో ఇప్పుడు దేవుని ప్రేమించేవారు చాలా శ్రమ పడుతున్నారు. యేసు ప్రభు నామమును చాటించడానికి హింసలకు గురవుతున్నారు, బాధలకు గురవుతున్నారు.
మనం అనుకుంటాం దేవుని తెలియదా, దేవునికి తెలియలేదా? దేవుని నామము ప్రకటించడానికి వారు ముందడుగు వేసి ప్రకటిస్తుంటే వారి ప్రాణాలు పోవడం ఏంటి? దీంట్లో ఏమైనా లాజిక్ ఉందా? సువార్తను ప్రకటిస్తుంటే హతసాక్షులు కావడం ఏంటి? ఎన్ని ఇబ్బందులు పడడం ఏంటి? మానవులు వచ్చి ఆరాధన ఆపడం ఏంటి అని మనం అనుకుంటాం. ఎప్పుడైనా మనం ఒకటి గ్రహించాలి, మన జ్ఞానము పరిమితమైంది. అపరిమితమైన జ్ఞానము గలవాడెవరు? దేవుడు. పరిశుద్ధ గ్రంథంలో ఉంది, దేవుని ప్రేమించే వారికి అనగా దేవుని సంకల్పం చొప్పున పిలువబడిన వారికి సమస్తము మేలు కొరకే సమకూడి జరుగుతుంది. దేవుడు తను ప్రేమించే వారిని ఏం చేస్తాడు? గద్దిస్తాడు. ఇంకేం చేస్తాడు? శిక్షిస్తాడు. ఒక తండ్రి తన కుమారుని, దారి తప్పే కుమారుని తప్పకుండా శిక్షిస్తాడు. తండ్రి శిక్షింపని కుమారుడెవరు? శ్రమ లేనివాడు దుర్బీజుడని ఉంది వాక్యంలో. కీర్తనకారుడు అంటాడు, శ్రమ కలగక మునుపు నేను త్రోవ విడిచి తిని ఇప్పుడు నేను దేవుని కట్టడములను నేర్చుకుంటున్నాను అంటున్నాడు. కనుక శ్రమలు రకరకాలుగా, అంటే దేవుని పద్ధతిలో, దేవుని శిక్షణలో శ్రమ ఒక భాగమై ఉన్నది. అందుకే పేతురు ఏమంటున్నాడు అని మనము ధ్యానిస్తే, మొదటి పేతురు 4వ అధ్యాయంలో ఈ మాట ఉంది, 12వ వచనం, ప్రియులారా మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గురించి మీకు ఏదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకూడదు. మన తెలివి ఏంటి, మన బుద్ధి జ్ఞానం లేపాటిది. కొద్దిగా శ్రమ రాగానే మనం అప్సెట్ అయిపోతాం, తారుమారైపోతాం. ఎందుకు కలిగింది ఇది? యోబు భక్తుడు, ఆయన మంచి మాట అంటాడు, నేనెందుకు బాధపడాలి? నేను ఇవన్నీ కూడా నా తల్లి గర్భము నుండి తేలేదు కదా, నేను నా తల్లి గర్భము నుండి దిగంబరిగా వచ్చినాను. వెళ్ళేది కూడా ఎలాగో చెప్పండి, ఎక్కడ ఎట్లా వెళ్తాం? దిగంబరిగా వెళ్తాం. ఏది కూడా నేను తీసుకొని వెళ్ళలేను. అందుకే అంటున్నాడు గొప్ప మాట, నా కుమార్తె మరణించినప్పుడు మా నాన్నగారిని అడిగినాను, నాన్న ఏం వాక్యం పెట్టాలి అభిషరీ కాలంలో అడిగితే ఇదే పెట్టు బిడ్డ, యోబు 1:21 పెట్టు, యెహోవా ఇచ్చెను యెహోవా తీసుకొని పోయాను. వీటన్నిటిలో దేవుడు అన్యాయం చేసినని యోబు ఒక్క మాట కూడా చెప్పలేదంట. తన నాలుకతో పాపము చేయలేదంట. ఎంత మంచి మాట. కాబట్టి దేవుడు ఇస్తున్నాడు మనకు ఇవన్నీ కూడా ఆయన ఆశీర్వాదాలు. ఈరోజు భూమి మీద మనం ఏమి అనుభవిస్తున్నామో చాలామంది అనుకుంటారు అది నీ వలన, నా వలన, నా గొప్పతనం వలన కలిగింది. కానే కాదు, ఇవన్నీ కూడా దేవుని వలన కలిగిన ఆశీర్వాదం. ఈ ఆశీర్వాదాలను చూచి మురిసిపోయి ఇచ్చిన దేవుని మర్చిపోతే తప్పకుండా శిక్ష కలుగుతుంది. నిన్ను శిక్షించి అధోగతి చేయడానికి కాదు, నీ యొక్క మరి మనస్సును, మనోభావాన్ని, తలంపులను ఆయన వైపు కేంద్రీకరించడానికి కొన్ని చురుకలు తప్పకుండా పడుతుంది. అయితే ఒక ఇల్లస్ట్రేషన్ చెప్తాను. చాలా గొప్ప ధనవంతుడు, భాగ్యవంతుడు, చాలా పెద్ద ఇల్లు కట్టుకున్నాడట. 4-5 స్టోరీస్ ఉన్నాయి. దాని మీద నుండి ఒక సేవకుని పిలుస్తున్నాడు, ఒక పనోడిని. పనోడు కింద ఉన్నాడు, చాలా పనులు చేస్తున్నాడు, మీదికి చూడడం లేదు. మనం అందరం ఎటు చూడాలి ఎప్పుడు? ఆయన ఏం చేశాడట, ఒక రూపాయి బిల్లు వేసిండట, అది టప్పున కింద పడ్డది. అది చూసినాడు, చూసి పాకెట్లు వేసుకున్నాడు. అరే మళ్ళీ మీద చూస్తలేడేంటి, నేను ఒక మాట చెప్పాలి వీనికి, వీడు ఇప్పుడు కిందనే చూస్తున్నాడని చెప్పి 100 రూపాయలు వేసిండట. ఒక రబ్బర్ బ్యాండ్ గట్టి వేస్తే అది పడ్డది. వాడు చూసినాడు, వచ్చి పాకెట్లో పెట్టుకున్నాడు. అంటే మళ్ళీ చూస్తలేడేంటి, 1000 రూపాయల నోటు ఒక రాయి గట్టి టక్కున వేసినాడట. వాడు అది కూడా జోబులో పెట్టుకున్నాడట. అరే వీడు డబ్బులు వేస్తే చూడడం లేదు కదా, ఒక చిన్న గులకరాయి తీసుకొని టప్పున తలకు కొట్టిండట. వెంటనే ఎవరు కొట్టిన నన్ను అప్పుడు చూసినాడు మీదికి. అవును కదా? చూడండి, ఎవరన్నా మనల్ని బాధపడి కొద్దిగా నొప్పి తగలనే మనం ఎక్కడ చూస్తాం? మీదికి చూస్తాం. అట్టనే ఈ సేవకుడు మీద చూసినాడు. అబ్బో, ఈ రాయి యజమాని దగ్గర నుండి వచ్చింది, నాకు డబ్బులు ఇచ్చి, నాకు ఆశీర్వాదాలు ఇచ్చి, నాకు అన్నీ ఇస్తే నేను వింటలేను, ఇప్పుడు ఒకడు పడ్డది నెత్తి మీద అని చెప్పి పరుగో అని ఉరుకుతాడంట. యజమానుడు ఎందుకు పిలిచినాడని అంటే, శ్రమలు దేవుని చిత్తంలో ఉన్నవారికి వారిని ఇంకా పరిశుద్ధపరచుటకు శ్రమలు కలగవచ్చు. మరొకటి, శ్రమలు ఎవరికి కలుగుతుంది?
అంటే దేవుని చిత్తాన్ని వైదొలిగి సొంత బుద్ధి వరకు మరి వారు తమ స్వార్థం కొరకు కేంద్రీకరించినప్పుడు, దేవుని చిత్తాన్ని చేయకుండా ఉన్నప్పుడు, వారు ఈ లోకాన్ని ఎక్కువగా ప్రేమించి పాపంలో పడినప్పుడు కూడా పడతాయి. దేవుడు ప్రేమిస్తున్నాడు కాబట్టి తప్పకుండా శిక్షకు అప్పగిస్తాడు. ఒకవేళ నా కుమార్తె మరణం నా జీవితంలో జరగకుంటే, మా జీవితంలో నన్ను అయ్యగారిని కూడా కలుపుకుంటున్నాను, మా జీవితంలో ఈ ప్రథమ కుమార్తె ఫస్ట్ బోర్న్ ఇలాగ దేవుడు చక్కని బిడ్డను తీసివేయకుంటే ఏనాడు నేను ఈలాగూ మీ ముందు నిలబడేదాన్ని కాను. ఒప్పుకుంటారా మీరు? నేను ఎందుకు వస్తానండి ఈ మార్గంలో? దెబ్బ కొట్టి తీసుకొచ్చినాడు నన్ను. అంతవరకు దేవుడు లేడు అనుకున్నాను నేను. దేవుడు లేడు, దయ్యం లేదు, ఏం లేదు, అంతా మానవుల కల్పితమని చాలా ఆర్గ్యూ చేసిన దాన్ని నేను. 15 సంవత్సరాలు నా యవన జీవితంలో దేవుడే లేడన్నాను నేను. కానీ దేవుడు నన్ను ప్రేమిస్తూ నా తల్లిదండ్రులు చేసిన సేవను జ్ఞాపకం చేసుకున్నాడు. ఆయన తరతరములకు దేవుడై ఉన్నాడు. నా తల్లిదండ్రులకు ఏం మాట ఇచ్చినాడో, నీకు కడుపున పుట్టిన బిడ్డల్లో నేను ఒకరు నేర్పరచుకుంటానన్నాడా? అది ఆయన చిత్తమైతే తప్పకుండా నన్ను శిక్షకు గురి చేసి, నేను ఎక్కువగా ప్రేమించి తొలగించి, నా ఆకర్షణ, నా చూపు ఆయన వైపు మలిచి, నేను మరి కాని మార్గంలో ఉంటే నన్ను లాగి సరైన పట్టాల మీద పెట్టి ఆయన చిత్తాన్ని జరిగించుటకు వాడుకుంటున్నాడు అంటే తప్పకుండా ఈ శిక్ష ఎవరి వల్ల కలిగింది? దేవుని వల్లనే కలిగింది. ఒప్పుకోవాలి, అంతే, ఒప్పుకోవాలి. కాబట్టి సహజంగా మరణిస్తారు. మన జీవితంలో మనకు ఎదురయ్యేవారు, మన కుటుంబంలో ఉండేవారు, సహజ మరణం ఉంటుంది. ఒక రోగముతో మరణించవచ్చు. వాళ్ళ కాలగతులు ముగించిన తర్వాత వారు దేవుని సన్నిధికి వెళ్ళిపోతారు. అదంతా జరిగే కార్యమే. ఎవరు కూడా ఈ లోకంలో ఎల్లప్పుడూ జీవించలేరు. కానీ ఒకటి మనం గ్రహించాలి, మనం దేవుని చిత్త ప్రకారం ఉంటే మనకు కలిగే ఇబ్బందులైన, శ్రమలైన, రోగమైన, బాధ అయినా, నష్టమైన, కష్టమైన అవన్నీ కూడా మన మేలు కొరకే సమకూడి జరుగుతుంది. ఎందుకంటే దేవుని యొక్క చిత్తాన్ని మనము జరిగించాలి. అందుకే పేతురు ఏమంటున్నాడో చెప్పి నేను ముగిస్తాను. 1 పేతురు 4:12 ప్రియులారా, మిమ్మల్ని శోధించడానికి మీకు కలుగు అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకూడదు. క్రైస్తవులకు శ్రమ సంభవిస్తే ఒక వింతలాగా, ఒక ఆశ్చర్యంగా చూడకూడదంట. పరిశుద్ధ గ్రంథం మనకు మంచి తరబీదు ఇచ్చింది. మనం నడిచేదే శిలువ మార్గం. శిలువ మార్గంలో శ్రమ ఒక భాగమై ఉన్నది. శ్రమ అనుభవించుట, శ్రమను సహించుట. నేను యేసును వెంబడిస్తున్నాను అంటేనే నువ్వు తప్పకుండా ఈ మార్గంలో శ్రమలను అనుభవిస్తావు. అది ఏ రీతిగానే వస్తుందో నీకు తెలియదు, కానీ అదన్నీ మేలు కొరకు, నీ ఆత్మీయ పునరుద్ధరణ కొరకు, ఆధ్యాత్మికమైన మరి సంపదని కలుగునట్లు అనేకమైన అనుభవాల గుండి ఆయన తీసుకొని వస్తాడు. కాబట్టి అదొక వింత కాదు, అదొక ఆశ్చర్యమైన కార్యము అని మీరు ఆశ్చర్యపడకుడి. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందంతో సంతోషించు నిమిత్తం క్రీస్తు శ్రమల్లో మీరు పాలువారై ఉన్నంతగా సంతోషించండి. చాలామంది ప్రశ్న అడుగుతారు, నేను ఎందుకు కష్టపడాలి, నేను ఎందుకు ఈ శ్రమ, వారెందుకు నన్ను ఈ విధంగా బాధిస్తున్నారు, కట్టుకున్న పురుషుడు ఎందుకు నన్ను ఈ విధంగా మరి అణిచివేయడానికి ప్రయత్నిస్తున్నాడు, ఎందుకు నన్ను కొడుతున్నాడు, తిడుతున్నాడు, లేక నా బంధువులు ఎందుకు తృణీకరిస్తున్నారు, నేను ఏం తప్పు చేశాను అంటారు కదా. ఉద్యోగ స్థలంలో ఎందుకు ఈ పోరాటం, ఎందుకు నేను అనుభవించాలి, నేను ఏ తప్పు చేసినాను? నువ్వు తప్పు చేసినందుకు కాదు, నీవు శ్రమపడినప్పుడల్లా ఒకటి నీకు ఆలోచన ఉండాల, క్రీస్తు మన కొరకు శ్రమపడినాడు, ఈ లోకంలో మీకు శ్రమ కలుగుతుందని చెప్పినాడు. శ్రమ నీకు ఇచ్చే తరబీదులో, శిక్షణలో ఒక భాగం. నువ్వు శ్రమపడినప్పుడల్లా క్రీస్తు శ్రమల్లో నీవు పాలివాడవై ఉన్నంతగా నీవేమన్నాడు, సంతోషించమన్నాడు. దేవునికి స్తోత్రం. కష్టాలు వస్తే ఎవరు సంతోషిస్తారు? శ్రమ కలిగితే ఎవరు సంతోషిస్తారు? సంతోషించాలి. ఎందుకంటే శ్రమల్లో నిన్ను ఒంటరిగా వదిలిపెట్టడు. శ్రమల్లో నువ్వు దేవుని సన్నిధిని అనుభవిస్తావు. వాగ్దానం చేసినాడు, శ్రమల్లో నేను నీకు తోడై ఉంటాను. మరి ఎందుకు క్రైస్తవులు బాధపడుతున్నారు ఈ దినాల్లో?
దేవుని పేరట నిలబడేవారు శ్రమకు గురవుతున్నారు. ఎందుకు అంటే దానికి కూడా జవాబు పేతురు ఈ పత్రిక రాసినప్పుడు సంఘానికి శ్రమలు కలుగుతుంది, చంపుతున్నారు, బాధిస్తున్నారు. సంఘానికి శ్రమ కలగని సమయం ఎక్కడుండింది? అది శ్రమల్లోనే పుట్టింది. శ్రమలు ఇంతవరకు కూడా ఆగలేదు, కానీ శ్రమల ద్వారా దేవుని చిత్తాన్ని జరిగిస్తున్నాడు. శ్రమ పెట్టిన కొలది సంఘము వర్ధిల్లింది. సంఘం ఎప్పుడు కుంటుపడలేదు. మా నాన్నగారు ఒక మాట అనేది, అగ్నిలో పుట్టింది ఎండకు వాడిపోదంట. హల్లెలూయా చెప్దామా? పుట్టింది అగ్నిలో పుట్టింది, దానికి తెలుసు. శ్రమ సంఘానికి తెలుసు. ఒక కష్టాలు రాగానే వాడిపోలేదు చూడండి, బూదిగంధముల వరకు మరి సువార్త ప్రకటింపబడుతూనే ఉంది. అందుకే ప్రభు అంటాడు, ఒక గోధుమ గింజ భూమిలో పడి ఏం కావాలి? చావాలి. చస్తే అది విస్తారంగా ఫలిస్తుంది. అందుకే ప్రభు కొరకు హతసాక్షి కావడం కూడా చాలా గొప్ప గౌరవం. ఎందుకంటే నీ ప్రాణం ప్రభు కొరకు పెట్టినావంటే అంతకంటే ధన్యత మరొకటి లేదు. అంటే ప్రాణప్రదంగా ప్రభువును ప్రేమించి ప్రభువును అంగీకరించడానికి, ప్రభువును వెంబడించడానికి కష్టాలు ఎదుర్కొంటున్నావు, దెబ్బలు, అవమానం ఎదుర్కొంటున్నావు, సిలువ దారిలో ఉన్నావు. నువ్వు ప్రభువును అంగీకరించినందుకు బంధువులు నిన్ను బాధ పెడుతున్నారు, నీకు అన్ని విధాల కష్టాలు ఏమి అనుభవిస్తున్నావు అంటే అది నీ భాగ్యంగా భావించమని భక్తులు అంటున్నారు. నువ్వు ఎందుకు శ్రమ పడుతున్నావు? నువ్వు ఒక నరహంతకుడిగా ఉన్నందుకు శ్రమపడడం లేదు, దొంగగా ఉన్నందుకు శ్రమపడడం లేదు, దుర్మార్గుడుగా ఉన్నందుకు శ్రమపడడం లేదు, పరుల జోలికి పోవాడుగా ఉన్నందుకు శ్రమపడడం లేదు అని ఎవడైనా నువ్వు క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవుని మహిమపరచవలెను. దేవునికి స్తోత్రం. శ్రమలు ఎప్పుడు ఉండదు, అదొక పీరియడ్ అన్నమాట. నీకు ఒక టెస్టింగ్ పీరియడ్. యోబు గ్రంథంలో ఒక మాట ఉంది, నాకు చాలా సంతోషం ఆ మాట. యోబు 23 ఒకసారి తీయండి. యోబు 23 10వ వచనం. జోబ్ 23:10. నేను నడుచు మార్గము ఆయనకు తెలియను. ఎవరికి తెలుసు నువ్వు నడిచే మార్గం? దేవునికి తెలుసు. కొన్నిసార్లు అంటారు కదా, శ్రమలు వచ్చినప్పుడు నా అన్నవారు లేకుండినారు, నన్ను ఎవ్వరూ పట్టించుకోవడం లేదు, నేను ఒంటరిగా మిగిలిపోయినాను. ఏమనుకోదు. నేను అలాగ అనుకోను, నా పిల్లల్ని ఎప్పుడు ఇబ్బంది పెట్టాను. నీకిల్ని అడిగితే చెప్తాడు, అఖిల్ని అడిగితే చెప్తాడు, చెర్యల్ని అడిగితే చెప్తాడు, నాకు ఈ కష్టాలు వచ్చింది. నా కష్టాలు నేను ప్రభు దగ్గర పెట్టుకొని ఇది మంచికే వచ్చింది, దీని ద్వారా నేను అనేకమైన గుణపాఠాలు నేర్చుకుంటాను. నా పిల్లల్ని ఎందుకు నేను టెన్షన్ పెట్టాలా? నాకు పేగు తెంచుకొని పుట్టిన బిడ్డలు ఎందుకు టెన్షన్ పడా? ఎప్పుడు ఏం చెప్పాను, మనకు తెలుసు ఆ సంగతి. నేను ఎవరితో చెప్తాను? ఎప్పుడు నా దేవునితో చెప్పుకుంటాను. ఆయన మన పరిస్థితులన్నిట్లో సహానుభవం గలవాడంట. నీ కష్టాలు వచ్చినప్పుడు నీవు కనికరింపబడి ధైర్యంగా కృపాసనం మీదకు వెళ్ళాలంట. సమయోచితమైన సహాయము కొరకు దేవుని యొక్క కృపాసనం మీదకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయాలి. ఎందుకంటే ఆ శ్రమ మేలు కొరకే, కీడు కొరకు కాదు. నువ్వు దేవుని చిత్తంలో ఉన్నావు కాబట్టి ఈ శ్రమ ద్వారా అనేకమైన పాఠాలు నేర్చుకుంటావు. నేను ఎప్పుడు అనుకుంటాను, నిఖిల్, శిల్ప అనుభవించిన ఆ శ్రమ అది ఎవరికి మీలో ఎవరికి కలలేదు, నాకు కూడా కలలేదు. అంత శ్రమ కొలిమి నుండి వీరిని తీసుకొచ్చినాడు దేవుడు. అయితే కియాన్ ఇప్పుడు మంచిగా ఇంత ఎదిగినాడు. పుట్టింది 500 గ్రాములండి. అతడు బతుకుతాడనే ఆశ లేదు. తప్పకుండా 8 నెలలు మరి సూపర్ ప్రిమీ బేబీ అని ఐసీయూలో పెట్టినారు. అక్కడ నుండి ఎవ్వరు కూడా సర్జరీ లేకుండా బయట పడలేదంట ఆ హాస్పిటల్ చరిత్రలో. కన్నన్నా పోతుందంట, మరి అవయవాల్లో ఏదో లోపం వస్తుంది, ఆటిస్టిక్గా ఉంటారంట, ఏదేదో కాంప్లికేషన్స్ డాక్టర్స్ చెప్పినారు. కానీ దేవుని జాలి ఎంత అండి! ఆ యేసు ప్రేమను కొలచడానికి మనము అనర్హులం. దాని పొడుగు కానీ, దాని వెడల్పు కానీ, దాని లోతు కానీ, మరి దాని ఎత్తు కానీ, యేసు ప్రేమ ఎంత గొప్పది! మనుషులు ఆశ్చర్యపోయే రీతిగా ఆ డాక్టర్సే షాక్ అయిపోయినారంట. కత్తి పడకుండా వాడు పర్ఫెక్ట్ బేబీగా బయటకు వచ్చేసినాడు. దేవుని స్తోత్రం. ఇప్పుడు మీరు ఏదన్నా పాయింట్ డిస్కషన్ వేయండి కియాన్తో, వాడు మిమ్మల్ని అవుట్ చేస్తాడు. అంత వాక్శక్తి,
నాకు అనిపిస్తుంది తల మీద చేయి పెట్టి ఈరోజు కూడా ప్రార్థన చేసి వీడు గొప్ప వక్త కావాలి, దేవుని సేవలో వాడబడాలి, ఎందుకంటే ఈజ్ ఎ వండర్ బేబీ. అంటే శ్రమ కొలిమిలో నుండి తీసుకొచ్చినాడు, కానీ చెయ్యి విడవలేదు దేవుడు. దేవునికి స్తోత్రం. కొలిమిలో వేస్తాడు. వెండికి మూసదగినది బంగారంనకు కొలిమి తగిన. నేను ఎప్పుడు అనుకోండి ఇంత బంగారాన్ని కొలిమిలో వేసినట్టు మీరు ఇంత శ్రమ పెట్టినావు దేవా అంటే దేవునికి ఒక పర్పస్ ఉన్నది. నేను ఒకసారి గోల్డ్ స్మిత్ ఇంటికి పోయినాను. ఇప్పుడు కూడా ఉన్నారు బంగారం పనిచేసేవాళ్ళు, ప్రభువుని నమ్ముకున్నవారు ఇక్కడ ఉన్నారు. వాళ్ళ మారు మనసు పొందినారు కుటుంబాలు. అప్పుడు ఒకరోజు వీరింటికి పోయి ప్రార్థన చేయాలని ఒకరోజు పోయినాను. 20-25 సంవత్సరాల ముందు పోతే బంగారం పని చేస్తున్నాడు ఆయన, ఆ ఇంటి యజమానుడు. ఆ కుంపటి ఎట్టుందంటే ఎర్రగా ఉన్నది, రెడ్ టొమాటో రెడ్, దాంట్లో వేసినాడు బంగారం. ఆ బంగారం ఇట్లా బుసలు కొడుతుంది అన్నమాట, కరిగిపోతుంది. నేను దగ్గర పోయాను, ఆయన ఫుల్ కాన్సన్ట్రేషన్ దాని మీద ఉందన్నమాట. నేను వచ్చినాను, గుర్తుపెట్టినాడు, నమస్కారం చెప్పాడు, కానీ మళ్ళీ దాని మీదనే పని చేస్తున్నాడు. నేను అన్నాను, ఎంతసేపు దీన్ని నిప్పులో వేస్తావయ్యా అంటే ఆయన అన్నాడు, దీనికి ఒక పాయింట్ ఉందమ్మా. ఆ పాయింట్ ఏంటి అంటే నా ముఖము ఈ బంగారంలో కనబడుతుంది అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన ముఖం కనబడేంత వరకు, అంటే ఆ నీడ కనబడేంత వరకు, అప్పుడు అది ప్యూర్ అన్నమాట. 24 క్యారెట్ గోల్డ్గా మారినాక ఆ బంగారం పనిచేసే వాని ముఖం కనబడుతుంది దాంట్లో. అంతవరకు నిప్పులోనే ఉండాలి. అలాగే శ్రమలకు దేవుడు గురి చేసేది నిన్ను. మరి దేవుని ప్రతిబింబము నీలో కనబడేంత వరకు నీకు శ్రమలు కలుగుతూనే ఉంటుంది. అందుకే శ్రమ కలిగినప్పుడెల్లా దేవునికి దగ్గరగా రావాలి, ప్రార్థన చేయాలి, దివారాత్రము దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. అప్పుడు నీకు ఆ దేవుని జ్ఞానం లభిస్తుంది. ప్రతి పరిస్థితికి తగిన రీతిగా దేవుడు నీతో మాట్లాడతాడు. మరి వాక్యంలో మనం చూసినప్పుడు యెషయా 48:10 ఇలాగుంది. యెషయా 48:10, నేను నిన్ను పుటము వేస్తిని, వెండిని వేసినట్లు కాదు, ఇబ్బంది కొలిమిలో నిన్ను పరీక్షించి తిని. అంటే ఇబ్బంది కొలిమి ఎందుకు? మనం ప్రభుని నమ్ముకున్నాం కదా, మనం పరిశుద్ధులుగా పిలువబడుతున్నాం కదా, మళ్ళీ ఎందుకు వచ్చింది ఈ శ్రమలు అని నువ్వు అనుకోవచ్చు. కానీ నిన్ను అతి పరిశుద్ధమైన స్థాయిలోకి తీసుకొని రావడానికి, నీలో ఉన్న మాలిన్యం అంతా తొలగించడానికి తప్పకుండా నువ్వు శ్రమల పాలు కావలసి వస్తుంది. అందుకే ఇక్కడ పేతురు అంటున్నాడు, ఆయన శ్రమ కలగడము అనాలోచితంగా కాదు, మనఃపూర్వకంగా ఆయన నిన్నేం బాధ పెట్టాడు. నువ్వు ఈ లోకంలో నరహంతకనుగా ఉన్నందుకు, దొంగగా ఉన్నందుకు, దుర్మార్గునిగా ఉన్నందుకు మరి తప్పకుండా శ్రమ కలుగుతుంది. ఇప్పుడు లోకరీతిగా ఉన్న మరి అధికారము, ఆధిపత్యము ఇలాంటి వారిని శిక్షిస్తుంది. నరహత్య చేసిన, దొంగతనం చేసిన, దుర్మార్గంగా ప్రవర్తించిన శిక్ష తప్పదు, అది మామూలే. అలాంటి శిక్ష పరలోక ప్రభుత్వం కూడా ఇస్తుంది. ఎందుకంటే మనం అనుకుంటాం దేవుడు కృపామయుడు, దేవుని కృపాసనం, ఆయన కృప అనంతమైంది, నాకే శిక్ష రాదు అని అనుకొని తప్పు చేసినావంటే నిన్ను మళ్ళా ఆ మాలిన్యం తొలగించడానికి కుంపటిలో దేవుడు వేస్తాడు. శ్రమ తప్పదు. కానీ చెయ్యి విడవని దేవుడు, కరుణించే దేవుడు, జాలిపడే దేవుడు తప్పకుండా ఆ శ్రమలో కూడా నీకు తోడై ఉండి అవన్నీ శ్రమలు కూడా నీకు మేలు కొరకు మార్చగలడు. దేవునికి స్తోత్రం. కాబట్టి మీకు శ్రమ కలిగితే మీరు ప్రార్థన చేయాలి. మీరు ఈ లోకంలో ఉన్న ఇబ్బందులను తట్టుకోవడానికి శక్తి కావాలంటే వాక్యం చదవాలి. మరి నీకు విస్తారమైన నిరీక్షణ ప్రభువులో ఉంది. రోమా 15:13 దెర్ ఇస్ ప్లెంటీ ఆఫ్ హోప్ ఇన్ జీసస్. యేసులో సమృద్ధి అయిన ప్రేమ ఉంది, యేసులో సమృద్ధి అయిన నిరీక్షణ ఉంది. యేసునందు నీవు విశ్వాసం ఉంచాలి. దేవుని చిత్తాన్ని నెరవేర్చాలంటే నీకు వాక్య జ్ఞానం ఉండాలి. అప్పుడు పరిశుద్ధాత్ముడు నీలో కార్యం చేస్తాడు. శ్రమలకు నువ్వు భయపడవు, ఆ శ్రమల ద్వారానే నువ్వు పాఠాలు నేర్చుకుంటావు. దేవుని చిత్తం నీ పట్ల ఏంటో నేర్చుకుంటావు. ప్రభు ఏమని ప్రార్థన చేస్తాడు? నా చిత్తము కాదు, నీ చిత్తమే సిద్ధించును గాక. మనం దేవుని చిత్తాన్ని నుండి వైదొలిగితే శ్రమ కలుగుతుంది. ఇవన్నీ గమనించాలి. అంటే దిర్ ఇస్ ఎ బిగ్ నాలెడ్జ్, విజ్డమ్, అది పూర్తిగా అవగాహన ఉండాలి. శ్రమ కలిగినప్పుడు గుడికి రాను,
కాపరితో మాట్లాడను, నేను పాట పాడను, నేను ఇంకా బైబిల్ చదవను అని కృంగిపోవడం కాదు. నువ్వు శ్రమ దినమున కృంగిన ఎడల నీవేమవుతావు? చేతగాని వాడవుతాడు. సామెతలు 24:10, Proverbs 24:10. శ్రమ దినమున నీవు కృంగిన ఎడల నీవు చేతగాని వాడవద్దు. శ్రమ దినంలో కుంగొద్దు. కుంగిన వారిని లేవనెత్త చేసే దేవునిపై ఆధారం పెట్టుకోవాలి. దేవుని స్తోత్రం. నెవర్ గెట్ డిసార్టెడ్. ఆ శ్రమలు కలుగుతున్నప్పుడు నువ్వు ఒక దగ్గర కూర్చొని, నేనైతే ఈ పని చేస్తాను. ఒక దెబ్బ పడినప్పుడు వెంటనే నేను ఏం చేస్తానంటే ఫస్ట్ నా ఆహారంలో క్రమం తీసుకొస్తాను. సుఖభోజనంకు దూరం ఉంటాను. నాకు ఇంకా తెలివి కావాలి కదా, నేను దేవుని దగ్గర ఉండాలి. ఐ షుడ్ బి వెరీ రిసెప్టివ్ టు గాడ్స్ కమాండ్. అప్పుడు నన్ను నేను తగ్గించుకొని ప్రార్థన చేసినప్పుడు ఎక్కడెక్కడ నేను ఫెయిల్ అయినాను, ఎక్కడెక్కడ నేను ఇంకా విజయం పొందాల్సి ఉంది, ఎక్కడెక్కడ నేను పాపాన్ని ద్వేషించి దేవుని చిత్తాన్ని నెరవేర్చడం నేర్చుకుంటాను. నీ కట్టడలు నేర్చుకున్నట్లు శ్రమ నొందుట నాకు మేలైంది. ఒకవేళ శ్రమ లేకుంటే విర్రవి గర్వంగా అహంకారంతో ఎక్కడైనా పడిపోతాను నేను. కాబట్టి అన్ని మేలు కొరకు చేసే ప్రభువును మనం స్తుతిద్దాం. అందరూ ఒకసారి లేచి నిలబడండి. శ్రమలలో నీవు నాకు తోడుంటివి, మోర పెట్టగా నా మోర వింటివి. శ్రమలలో నీవు నాకు తోడుంటివి, మోర పెట్టగా నా మోర వింటివి. ఆదుకుంటివి, నన్నాదుకుంటివి, నీ కృపతో నన్ను బ్రోచితివి. ఆదుకుంటివి, నన్నాదుకుంటివి, నీ కృపలో నన్ను బ్రోచితివి. గాలి సముద్రపు అలలకు నేను నెట్టబడి ఉండినప్పుడు, గాలి సముద్రపు అలలకు నేను నెట్టబడి ఉండినప్పుడు, ఆదరించే నీ వాక్యము, లేవనెత్తేనే నీ హస్తము. ఆదరించేనే నీ వాక్యము, లేవనెత్తేనే నీ హస్తము. వ్యాధులలో నిన్ను వేడుకొనగా, ఆపదలో నిన్ను ఆశ్రయించగా, వ్యాధులలో నిన్ను వేడుకొనగా, ఆపదలో నిన్ను ఆశ్రయించగా, చూపితివే నీ మహిమా, కొనియాడెదను ప్రియ యేసు. చూపితివే నీ మహిమా, కొనియాడెదను ప్రియ యేసు. గాలి సముద్రపు అలలకు నేను నెట్టబడి ఉండినప్పుడు, గాలి సముద్రపు అలలకు నేను నెట్టబడి ఉండినప్పుడు, ఆదరించే నీ వాక్యము, లేవనెత్తేనే నీ హస్తము. ఆదరించేనే నీ వాక్యము, లేవనెత్తేనే నీ హస్తము. నీ తట్టు రమ్మని పిలచితివి, నేను నీకు తోడుగా ఉన్నానంటివి. నీ తట్టు రమ్మని పిలచితివి, నేను నీకు తోడుగా ఉన్నానంటివి. నిన్ను నా ఆత్మలో తెలుసుకుంటేని, నీవే నా సర్వమని ఎరిగితిని. నిన్ను నా ఆత్మలో తెలుసుకుంటేని, నీవే నా సర్వమని ఎరిగితిని. గాలి సముద్రపు అలలకు నేను నెట్టబడి ఉండినప్పుడు, గాలి సముద్రపు
అల్లలకు పెట్టబడి ఉండినప్పుడు ఆదరించేనే వాక్యము లేవానెత్తేనే నీ హస్తము ఆదరించేనే నీ వాక్యము లేవానెత్తేనే నీ హస్తము గాలి సముద్రపు అలలకు నేను పెట్టబడి ఉండినప్పుడు గాలి సముద్రపు అలలకు నేను పెట్టబడి ఉండినప్పుడు. హల్లెలూయా. ప్రభువా నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ శ్రమ నాకెందుకు కలిగింది? నేనెందుకు శ్రమపడాలి? మరి దేవునికి నా మీద శ్రద్ధ లేదా? నా ప్రార్థనలు వినడా? ఇవన్నీ కూడా వెర్రి ప్రశ్నలు నాయన. దేవుని వాక్యం అనే వెలుగులో మేము చూసుకున్నప్పుడు, మమ్మల్ని మేము పరీక్షించుకున్నప్పుడు ఏ శ్రమ కూడా అనాలోచితంగా రాదని, దేవునికి ఒక ఉద్దేశం ఉందని, ఒక సంకల్పం ఉందని, పవిత్రపరుచుతున్నాడని, కొలిమిలో వేసినాడని, అయినా మరి బంగారమును పవిత్రపరుస్తున్నట్టు విశ్వాసులను ఆయన మెరుగుపరుస్తున్నాడని మాకు ఆ జ్ఞానం ఈరోజు ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాను. గొప్ప దేవా, నువ్వు మనపూర్వకంగా ఎవరిని బాధ పెట్టవని వాక్యం నుండి మేము నేర్చుకున్నాం. ఎవరు బాధపడడం నీకు ఇష్టం లేదైనా, మా యందు జాలి పడడం నీ యొక్క స్వభావమై ఉంది. నువ్వు ప్రేమాస్వరూపి. కానీ మేము నీ ఆజ్ఞలు మీరినప్పుడు, మేము వైదొలిగినప్పుడు, ధిక్కారంతో నీకు ఎదిరించినప్పుడు తప్పకుండా నువ్వు ప్రేమిస్తున్నావు కాబట్టి గద్దిస్తావు, శ్రమకు లొంగదీస్తావు, శ్రమల కొలిమిలో వేస్తావు, తిరిగి మమ్మల్ని సిద్ధపాటు చేస్తావు. కనుక నీ వాక్యం నేర్చుకున్నట్లు, నీ మార్గం మేము గమనించినట్లు, నీ చిత్తము మాకు బయలుపరిచినట్లు శ్రమలు కలుగుతున్నాయని వాక్యం సెలవిస్తుంది. ప్రభువా, మేము ఎల్లప్పుడూ నీకు భయభక్తులు చూపెట్టడానికి సహాయం దయచేయండి. ఈ లోకంలో మేము ఎంత సంపాదించినా, ఎంత పేరు ప్రతిష్టలు మాకున్నా, ఎంత మరి ఎత్తుకు ఎదిగినా దేవుని చిత్తము నెరవేర్చుకుంటే అదంతా వ్యర్థమని మరొకసారి మాకు జ్ఞాపకం చేసినందుకు నేను స్తుతిస్తున్నాను. నీ చిత్తం చేయటే నాకు సంతోషమని కీర్తనకారుడు అంటున్నాడు. అలాగే తండ్రి, మా యొక్క చిన్న జీవితంలో నీ గొప్ప ఉద్దేశాలు ఏవి ఉన్నాయో మాకు బయలుపరిచి ఆ ఉద్దేశాలను నెరవేర్చడానికి ఉన్న మనస్ఫూర్తి మాకు దయచేయమని, నీ నామమునకు మేము భయపడినట్లు మాకు ఏకదృష్టి దయచేయమని వచ్చిన వీళ్ళందరినీ దీవించి, ముఖ్యంగా నిఖిల్ కుటుంబము దుఃఖంలో ఉన్నారు. మాకు కూడా దుఃఖం నాయన. వాసంతి పౌలస్ గారు ఈ లోకం నుండి నీ సన్నిధికి చేరుకున్నారు. శిల్ప ఏకైక కుమార్తె, ఆమెకు ఆదరణ దయచేయండి. ఆమె గాయాన్ని కట్టండి నాయన. గుండె చెదిన వారిని బాగు చేస్తాను. గాయం కట్టే దేవుడు నాయన. చిన్న బిడ్డలు మరి తండ్రి గ్రాండ్ మదర్ కాబట్టి నాయన ఎంతో విలపిస్తున్నారు, ఏడుస్తున్నారు. చిన్ని గుండెల మీద కూడా నీ హస్తం ఉంచాలి. నిఖిల్ని కూడా ఆదరించమని, తిరుగు ప్రయాణంలో మీరు తోడుండమని, ఎక్కడున్నా నీ రాజ్యం కట్టడానికి ఈ బిడ్డను బలంగా వాడుకోమని, కుటుంబంతో దేవుని సేవ చేయాలని మా నిరంతర ప్రార్థన అయి ఉంది నాయన. ఆ ప్రార్థనకు విజయం దయచేయమని అఖిల్ చర్యాన్ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. షెరిల్ చర్యాన్ కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. మమ్మల్ని ఇద్దరిని కూడా, చర్యాన్ గారిని నన్ను కూడా మేము మరి ఒకసారి సమర్పించుకొని మేము నీ పాదాల దగ్గర మేము వేడుకుంటున్నాం తండ్రి. మా బ్రతుకు దినములన్నీ నీ చిత్తము మా జీవితంలో జరిగించటకు మమ్మను మేము నూతనపరచుకోవడానికి నీ పరిశుద్ధాత్మ శక్తి మా కుటుంబం మీద ఇంకా కుమ్మరించమని కోరుతున్నాం. మా కొరకు ఎంతోమంది ప్రార్థన చేస్తున్నాం. వారందరికీ నిండు కృతజ్ఞతలు ప్రభా మేము చెల్లిస్తున్నాం. నీ నామమునకు ఘనత చెల్లిస్తున్నాం. అట్టి బిడ్డలను మాకు ఇచ్చినందుకు వందనాలు. ఎంత ప్రేమ వారికి, ఎంత శ్రద్ధ, మాకు ఏది కలిగినా వారు ప్రార్థనలు ఎత్తిపడతారు నాయన. కనుక వందనాలు చెల్లిస్తున్నాను. మరి ఇట్టి గొప్ప సంఘాన్ని మా చేతికి అప్పగించినాం. ఈ సంఘానికి కావాల్సిన త్యాగం, ప్రేమ, సమర్పణ మాకు ఇంకా ఎక్కువగా దయచేయమని, సంఘాన్ని కుడికి ఎడమకు విస్తరింపజేయమని, మాకు ఒక మంచి ఆలయం దయచేయమని, అనేక మందిని ప్రేరేపించమని, ఆలయం కట్టబడ్డ కృప దయచేయండి. నీ రాకడ పర్యంతం మేమందరము నీ సత్యంలో సాగుటకు మాకు దైవ భయము, భక్తి దయచేయమని, వివిధ మాధ్యమాల గుండా దేవుని వాక్యం వింటున్నవారు వారి తల మీద నీ హస్తం ఉంచి వారిని, వారి కుటుంబాలను ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం
మనతో సదాకాలము తోడుండునుగాక. ప్రతిదినం దేవునితో నేను. కుటుంబ వ్యవస్థలు, జీవన విలువలు అస్తవ్యస్తంగా మారుతున్న ఈ రోజుల్లో ప్రభువు దాసురాలు రెవరెండ్ డాక్టర్ జాయ్ చెరియన్ గారు దైవ దర్శనంతో ప్రభువు సన్నిధిలో కనిపెట్టి పొందిన 366 విభిన్న ధ్యానాంశములను ప్రతిదినం దేవునితో నేను అనే పుస్తక రూపంలో ప్రపంచానికి అందించారు. ఇది అనేకుల జీవితాలను ప్రభావితం చేసే ఒక విలక్షణమైన గ్రంథము. పరిశుద్ధాత్మ దేవుడు ఈ పుస్తకమును పఠించే ప్రతి ఒక్కరిని స్పృశించి శక్తితో నింపునుగాక. ఈ పుస్తకాలిప్పుడు అందరికీ అందుబాటులో ఉన్నాయి. ఈ నూతన సంవత్సరంలో దీనిని మీరు ధ్యానించండి, మీ బంధుమిత్రులకు ఆత్మీయ బహుమతిగా అందించండి. పుస్తక ప్రతుల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 9550504718, 9030757571. దశమా భాగమునీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. పాడి పంటలు ప్రభు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా. వేడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా. నీ ధనము నీ ఘనము